ప్రతిపాడు మండలం ఉత్తరకంచి ఆక్స్ఫర్డ్ స్కూల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత 15 సంవత్సరాల నుండి స్కూల్లో ఈ వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం నిర్వాహకులు రామశెట్టి వీర్రాజు తెలిపారు. తెలంగాణలో బాసరలో ఘనంగా నిర్వహించే వసంత పంచమి వేడుకలను గత 15 ఏళ్ల క్రిందట ఉత్తరకంచి ఆక్స్ఫర్డ్ స్కూల్లో ప్రారంభించడం చాలా సంతృప్తినిచ్చిందని ఆయన తెలిపారు. వసంత పంచమి రోజున చిన్నారులకు మొదటగా లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమై తదనంతరం గణపతికి పూజలు నిర్వహించి సరస్వతీదేవికి చిన్నారులచే పూజలు నిర్వహించి చిన్నారులచే అక్షరాభ్యాసాన్ని ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాన్ని మొగలి వినోద్, లక్ష్మీ రాణిలచే లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమై సరస్వతీదేవికి పూజలు నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా 200 మంది చిన్నారులు అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. 5,000 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులకు అన్నప్రసాద వితరణ స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వేరే చోట్ల జరగడం చూసి ఇది ఒక మంచి సాంప్రదాయం. అలాగే మన ప్రాంత పిల్లలకు కూడా, మన ప్రాంత తల్లిదండ్రులకు కూడా ఈ సాంప్రదాయాన్ని అలవాటు చేయాలి అనే సదుద్దేశంతో 15 సంవత్సరాల క్రితం ప్రారంభించాం. దీనికి ఎంతగానో చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి సహకరిస్తున్నారు. అలాంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక సరస్వతి అమ్మవారు ఉద్భవించిన రోజైన ఈ వసంత పంచమి లేదా శ్రీ పంచమి రోజున మీ చిన్నారులకు అక్షరాభ్యాసం, అక్షర స్వీకారం చేయించడం అనే మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ పలక బలకం అనేది ఇప్పుడు చదువు యొక్క ప్రాధాన్యత ఎంతగా ఉందో ప్రతి తల్లిదండ్రులు గమనిస్తూనే ఉన్నారు. అది ఎంతగానో గమనించారు. అందుచేతనే ఇప్పుడు ఈ అక్షరాభ్యాస కార్యక్రమం కానీ ప్రతి ఒక్కరూ పిల్లల్ని పాఠశాలకు పంపి గొప్పగా చదివించడం కానీ జరుగుతూ ఉంది. ఒక నానుడి ఉంది, డబ్బు పలుకుబడి ఉంటే ఉన్న ఊళ్ళోనే గొప్పగా జీవించగలడు, గొప్పగా బతకగలడు. అదే చదువుకుంటే, చదివిస్తే ప్రపంచంలో ఎక్కడైనా గ్రేట్గా గొప్పగా బతకగలడు. ఆ కార్యక్రమానికి ఈ రోజున మీరందరూ శ్రీకారం చుట్టారు. మీ అందరికీ కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.